హలో అండి, అందరికీ నమస్కారం. రోజా గారు ప్రెస్ మీట్ లో ఒకటి గతం మేము మా పదవిలో ఉన్నప్పుడు మా జమ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు పట్టగారు పాస్ పుస్తకం మీద అబద్ధాలు చెప్పారన్నమాట. సో నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మొత్తానికి చెప్తున్నాను, మీ ఇళ్లలో ఉండే పట్టా పాస్ పుస్తకం ఏదైతే ఉందో అది బాబు గారి బొమ్మ ఉందా అండి? నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఏముందనేది మీరు చూసి మాట్లాడండి. రోజా గారు ఎందుకు ఇంత బస్సు పూసి మారడికాయ చేసినట్టు ఇంత అబద్ధాన్ని ఎందుకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు నాకు అర్థం కావట్లా. నిజాలు మాట్లాడి నిజాల మీద కట్టుకున్నటువంటి పునాది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. అబద్ధాల మీద ఇన్ని రోజులు మీరు మాట్లాడవచ్చు, ఏంటి ఇలా చేశారు అని అడగొచ్చు, మీకున్నటువంటి ఐడియాలు కూడా షేర్ చేయొచ్చు. కానీ లేని దాన్ని ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు చూడు, ఇది చాలా తప్పండి. మీరు ఇంత అబద్ధాలు, ఇంత మోసపూరిత మాటలు ఏదైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో అది ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తారండి. సో ప్రజలందరూ తెలుసుకోవడం కోసం ఈ చిన్న వీడియో అండి. సో చూసారా, ఈ ఒక్క చిన్న పట్టాదారు పాస్ పుస్తకం మీద ఈవిడ ఎలాంటి అబద్ధాలు ఆడిందంటే, ఇంకా ఫ్యూచర్ లో రేపు ఏదైనా వీళ్ళకి ఓట్లేసి గెలిపించారంటే అసలు ఇంకా అంతా అవేర్నెస్ పాటు ప్రజల కోసం అది అందరికి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి దిక్కుమాలిన మాటలు సో ప్రజలకు ఓకేనా? జై కూటమి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో గతంలో తండ్రిని బాబాయిని చంపిన వ్యక్తులు వీళ్ళేనా అని అప్పుడు అనుమానంగా ఉన్నింది. బట్ ఇప్పుడు ఈరోజు బోత్స గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజమేమో అనిపిస్తుంది. అలా ఉంది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి వైఖరిని అర్థమవుతుంది అనమాట. సో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినప్పుడు దగ్గరికి వచ్చి మీద ఉన్నప్పుడు మీరు మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుందని పక్క రాష్ట్రాలకి తరిమేసింది. ఇది నేనంటున్న మాట కదండి, రోషయ్య గారు అప్పట్లో రోషయ్య గారు అన్న మాట అనమాట. సో అలాంటి వ్యక్తి మీరు, అంటే మీ యొక్క శవాన్ని దగ్గర పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఎలా ఉండిందో స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఏలుముద్ర సేకరించి దగ్గర నుంచి అమరావతి పోలవరం సంబంధించి ఆ యొక్క బాబాయ్ గారిని చంపి పెట్టుకున్నారు అని నేను కాదంటారేమో. చంపేసిన వాళ్ళ వెనకాతలు పెట్టుకొని మీరే స్కెచ్ వేసి మీరే ఇది చేసి మీరే చంపేసి మొత్తం పూలతో కప్పెట్టేసి వాళ్ళ కూతురు ఏదైతే వివేకం ఎలా ఉద్రీకరించి వాస్తవాలు కదా
మీరు అవాస్తవాలు కూడా వాస్తవాలుగా ముద్రీకరించి మీ పత్రికలు ఇష్టం వచ్చినట్టు రాస్తారు. కానీ ఇప్పుడు అండి. సో మొత్తానికి బాబాయ్ గారి చావు తర్వాత ఎట్టకేలకు మీ యొక్క చెల్లెలు పాదయాత్ర చేయబట్టి సో మొత్తానికి మేము ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కాకముందు అంతకుముందు ఏదైతే బాబు గారు కప్పెట్టేస్తారు. మనుషులే కాదు, మీరు రాష్ట్రాన్ని కూడా స్పష్టంగా ప్రజలు కాదు. తర్వాత ఎంతో మందిని చంపేశారు. అమరావతి రైతుల్ని ఎంత క్షోభ పెట్టి వాళ్ళ ఆర్థికంగా మానసికంగా హింసించి ఇది చేశారండి. ఎంతో మంది వ్యక్తుల్ని చంపేశారు. మీరు ఆ డోడ్రీలా అల్లన్నారు. ఒక కుటుంబంలో గాని కుటుంబం మధ్య కలహాలు రావడం గాని రాష్ట్రానికి ఆ వ్యక్తి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రావట్లేదు కానీ ఇంత పిచ్చి పనిచేసినట్టు వ్యక్తి ఇంత చీప్ గా ఆలోచిస్తున్నారు. ఈ రోజు మీరు ఎంతవరకు సభబండి మీరు తల్లిని చెల్లిని ఆస్తులు పాస్తులు ఇవ్వకపోగా వాళ్ళ ఇంట్లోంచి గంటే ప్రజలకి ఏమి నాకు అర్థం కావట్లా. ఏ వ్యక్తులైనా ప్రజల కోసం మారి కానీ మీ యొక్క ధోరణి ఎలా ఉంది అంటే పదవికాంక్ష. మీకు ప్రజలతో రాష్ట్రంతో అభివృద్ధితో అసలుకే పని లేదు. మీకు రాష్ట్రంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు కదా, ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ అక్కడ సీఎంలకి నీళ్లు ఇవ్వడం కూడా అంతా ఎంతో ప్రగతిపరంగా ముందుకెళ్ళిపోతుంటే రాష్ట్రం మీద బురద చల్లడం చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ పిచ్చోడని ముద్ర పడిపోయింది. నవ్వుకుంటున్నారు ప్రజలు అక్కడ. రేపు ఒకవేళ మీరు ఓట్లకు పోయినా కూడా మీ చీపురులతో చాటలతో కొట్టే పరిస్థితుల్లో మీరున్నారు. సో ఇలాంటి దుస్థితి చేయకండి. ఎవరైనా కూడా రాష్ట్రం ముందు అభివృద్ధి పదంగా ముందుకెళ్ళిపోతుంటే అప్రిషియేషన్ చేయాలి తప్పితే మీకు హీనంగా మాట్లాడే దగ్గర నుంచి పుట్టుబట్టుగా ఇంట్లో సంసారం చేసుకునే లేడీస్ ను కూడా మీరు తీసుకొని వచ్చి అసెంబ్లీలో ఇష్టానుసారంగా నవ్వుతూ మాట్లాడినటువంటి వ్యక్తులు మీరు దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తులు మీరు. మీ ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోతే ఇన్ని కోట్ల ఆంధ్రులకి ఏం న్యాయం చేస్తారు? ప్రజలకి ఏమి ఇది చేస్తారు? సో కాబట్టి మీరు ముఖ్యమంత్రి అవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు మీరు హెలికాప్టర్ వెళ్ళేటప్పుడు మా జగన్ తీసుకోబోయి ఉంటే నిజంగా బాగుండేదండి. ఈరోజు ఈ పరిస్థితి వెళ్ళిపోతుండేది. మీరు ఆ రోజు వల్ల ఈరోజు సో ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటున్నమాట. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సుఖం అన్నట్టు మీరు కూడా మీకు సంబంధించిన సలహాలు కానీ సజెషన్ కానీ ఇవ్వండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పడే విధంగా మనం చేయవలసింది ప్రజలకు మేలు జరగాలి. నా ఇంత చిన్నదానో పెద్దదానో ఒక విషయం చెప్తున్నా వినండి. నేను విన్న ఇలాగే ఉంటాను అంటే ఆఫ్టర్ నువ్వు చెప్తే నేను వింటానా అంటే సరే మీ ఇష్టం, మీ ఇష్టానుసారంగా పోండి. పై తరాలు కూడా చెంతూ వాళ్ళ ఉద్యోగ విషయాల్లో కూడా ముందుకెళ్తాయి. బాబు గట్టి ఉడత
పిచ్చి పిచ్చి చేష్టాలు కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరైతే మానుకోండి, ఇలా మాట్లాడడం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.